చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తప్ప మరోటి కాదన్న మాట సందర్భంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన 10 ఏళ్లలో హైడ్రా ఒక అద్భుతంగా పనిచేస్తున్న సందర్భాన్ని పురుచుకుని మేమెందుకు చేయలేకపోయినా అన్నటువంటి కుయుక్తితోటి అరే మేము అధికారంలో చేయలేకపోయినా ఒక హైడ్రానే కాదు రుణమాఫీ ఇంచుమించు 18,000 కోట్లు 27 రోజులలో రైతుల ఖాతాలకు మళ్లించి నభుతో నా భవిష్యత్ అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకొని ఆ స్థానాన్ని సంపాదించుకుంటే విలవిలలాడుతూ 2014 నుంచి 18కి మీరు ఇచ్చింది 4 సార్లు పావలా 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 అది 4,000 కోట్ల పైన 4,000 కోట్ల పైన 4,000 కోట్ల పైన 2018లో మీరు అధికారికి వచ్చి మళ్ళీ 1,00,000 రుణమాఫీ అని మొదటి సంవత్సరం 0 అనా పైస ఇవ్వలే, రెండవ సంవత్సరం 0 అనా పైస ఇవ్వలే, మూడో సంవత్సరం కేవలం 409 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ఎన్నికలకు ముందు 13,000 కోట్లు ఇచ్చి అందులోకి వెళ్ళి 2,26,000 మంది రైతుల డబ్బు తిరిగి 1,600 పైచిలు కోట్లు ఇస్తే తిరిగి ఇవ్వని మీరు 2018 నుంచి 23 లోపల 20,000 కోట్లు ఇవ్వాల్సిన మీరు కేవలం 11,000 రుణమాఫీ చేసి మొదటి దఫా ప్రభుత్వంలో 16,000 రెండో దఫా ఇచ్చింది 11 కలిపితే 27,000 కోట్లు మేము ఈరోజు 31,000 కోట్లు రైతు రుణమాఫీ కోసం ఇచ్చిన మాట వరంగల్లో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నెరవేరుతుంది. ఏదో వరంగల్కు రాహుల్ గాంధీ గారు వస్తలేరు, ఈయన మాటలను విశ్వసిస్తలేడు, మా రాహుల్ గాంధీ గారు మీ చెవులు ఎవడు చెప్పిండా? మా రాహుల్ గాంధీ గారి మెప్పు కోసమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం చేసినటువంటి గౌరవ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ సహకారంతో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీపై ఎనలేని పోరాటం చేసిన రోజే గుర్తుంచుకొని ఈరోజు ముఖ్యమంత్రి పదవి ఇప్పటికే వచ్చేసినటువంటి సందర్భంలో ఇంకా రాహుల్ గాంధీ గారి మెప్పు కోసం ఏ కార్యక్రమం చేయాలని చెప్పంటున్నాం. మాది ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ విధి విధానాలు మేము ప్రజల్లోకి తీసుకొని వెళ్ళినప్పుడు ఉంటుంది తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి బహిరంగ సభను మాట సందర్భంగా చెబుతూ మూసి ప్రక్షాళన ఎందుకు చేయలేమనే బాధపడుతూ హరీష్ రావు గారు 8 మాసాల్లో స్కిల్స్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టుబడులు దావోస్ అమెరికా కలిపి ఇంచుమించు 70,000 కోట్ల పైచెలకు ముచ్చర్ల దగ్గర 4th సిటీని తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో హైడ్రా ఈరోజు నేను ఒక్కటి అడుగుతున్నాను మీ బీఆర్ఎస్ పార్టీని, అంటే అనుమతులు లేకుండా చెరువులను నాలాలను మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఆ రోజుల్లో మీరు 111 జీవో తీసుకొచ్చారు, ఏ ఒక్కటి కూడా చేయని మీరు ఈరోజు వాటిని ప్రక్షాళన చేసే క్రమంలో ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతే దాన్ని సమర్థిస్తున్నా లేదా ముందు ప్రజలకు సమానం చెప్పని కోరుతున్నాం. కన్వెన్షన్ను ఈరోజు అనుమతులు లేవని ఏదైతే హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నా లేదా అది ముందుగా ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలి తప్ప ఈ ప్రతిసారి మీడియాలో ఉండడం కోసం ఏదో ఒక వేషం కడుతూ అబద్ధాల ప్రచారం, ప్రజల్లో అపనమ్మకం కల్పించడం, ముఖ్యమంత్రి పైన అసత్యాలు మాట్లాడమే ఆయన పనిగా పెట్టుకోవడాన్ని మేము ఈ సందర్భంగా తప్పడుతూ ఉన్నాం. ఆడిపోసుకోవడం తప్ప హరీష్ రావు గారికి మరో పని లేకుండా ప్రభుత్వం ఏ పని చేసినా భరించలేకపోతూ 10 ఏళ్ళ అధికారులు ఉండి ఇంతకు చెప్పినట్టు ఈ ఒక్కటి కూడా చేయలేకపోతుంది. రైతు రుణమాఫీని చేయక పట్టపగలు రైతులు మోసం చేస్తున్నటువంటి బాధతోటి ఈరోజు ఈ విధంగా వారు మాట్లాడడం మా నాయకుడిని సరైనది కాదన్నమాట సందర్భంగా చెప్తూ రాహుల్ గాంధీ గారు విశ్వాసం పొందాడు కాబట్టే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు, ఆ విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా అని చెప్పినమాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు హరీష్ రావు గారు పలు సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు జీర్ణించుకోలేకనే 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల పెట్టాలని ఆలోచన కూడా రాని మీకు
ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతుంటే కూడా ఆడిపోసుకునే విధంగా ఈ దేశ ప్రధానిగా 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి ఐటీ ప్రపంచాన్ని అరిచేతిలో వైకుంఠంలో ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా నిధులు అంచేటువంటి కార్యక్రమం తీసుకొని 73-74 రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు మహిళలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించేటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారి విగ్రహాన్ని పెడతామంటే కూడా గగ్గోలు పడతారు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం అధికారులు రాగానే 6 గ్యారెంటీలో ప్రధాన గ్యారెంటీ అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. ఆడ తల్లకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం కానీ 10 లక్షలకి ఆరోగ్యశ్రీ చేసుకున్నాం. గృహజ్యోతి 2 లక్షల రూపాయలు, గృహజ్యోతిలో 200 యూనిట్లు కాల్చుకున్న వారికి ఉచితమైన కరెంట్ ఇస్తున్నాం. 2 లక్షల లోపు రుణమాఫీని కాపీ చేస్తున్నాం. ఇంటింటికి ఈరోజు మా వ్యవసాయ శాఖ అధికారులు తిరిగి సాంకేతిక ఎక్కడ ఇబ్బంది సరేసే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు అని ఇచ్చినా మీరు ఈరోజు ఒకవేళ మీరు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇచ్చుంటే ఈరోజు రేషన్ కార్డు లేని రైతులకు ఇలాంటి ఇబ్బంది తలెత్తి కాకుండా ఈరోజు రేషన్ కార్డు లేకుండా వాళ్ళను గ్రామాలకు వెళ్ళి ఇంటికి వెళ్ళి వారిని ఆధార్ కార్డులో తప్పులున్న రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళని కూడా గుర్తించి ఇచ్చేటువంటి కార్యక్రమం 2 లక్షల లోపల ఈరోజు మీ తప్పుడు పత్రికలలో తప్పుడు విధానాలతోటి ఇక్కడ ఒక వివరణ ఇవ్వాలి. ఆది శ్రీనివాస్ స్వగ్రామంలో నాకు అధికారులు చెప్పారు మొదటి విడత రాలే, 2వ విడత రాలే, 3వ విడత రాలే చెప్పి ఒక రైతు ఫోటోతో ఒక వార్త రాశారు. తీరు అధికారులు అడిగితే అతను తీసుకున్న లోను 24/12/2023. ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది 12/12/2018 నుంచి 8/12/2023 వరకు. ఈ ప్రభుత్వం వచ్చినాక 20 రోజులకు లోన్ తీసుకున్న అతనికి కూడా ఇందులో మాపు కాలేదనేటువంటి సాంకేతిక సమస్యలు కూడా అర్థం చేసుకోకుండా అందులో ఆది స్వగ్రామంలో కూడా రాలేదని చెప్పండి బయట ప్రపంచానికి ఏదో భూతద్దంలో తప్పుడు ప్రచారం చేయడం. అక్కడ ఒక నాయకుడు మీ సొంత గ్రామంలోనే 600 మందికి రైతు రుణమాఫీ రాలేదని నా నాలెడ్జ్ నాకు అవగాహనతో చెప్తున్నాను చెప్పంటే అధికారులు వివరించారు. నా సొంత గ్రామంలో రుణమాఫీ మాకు కాలేదని దరఖాస్తు పెట్టుకున్న సంఖ్య మొన్న శనివారం వరకు కేవలం 54 మందే. మరో 50 మంది రావచ్చని చెప్పని అధికారులు చెప్పారు. సుమారు 3000 పైచిలుకు రైతులకు రుణమాఫీ అయింది. మొదటి దఫా, 2వ దఫా, 3వ దఫా నా సొంత గ్రామంలో. ఇది నేను కాదు అధికారులు చెప్పినటువంటిది వివరించినా కానీ ఈరోజు అభూత కల్పన, మాయ మాటలు, మరాఠీ మాటలు ప్రజలను ఇంకా మభ్య పెట్టుకోవడం, అహంకారం ఇంకా దగ్గర వీళ్ళకు ఇంకా మేము అధికారుల నుంచి చెప్పనేటువంటి భావన, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు ఈ వ్యాఖ్యలు చేయడం ఈ చీప్ పాలిటిక్స్కు తెరలేపినట్టుగానే ఈరోజు పత్రికల్లో కనిపించాలి, ప్రజలను తప్పుదోవ పట్టించాలి. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 మాసాల్లో మీరు ఊహించని విధంగా మీరు అసలు 10 ఏళ్లలో ఈ పని ఎందుకు చేయలేమని చెప్పని బాధపడుతూ మీ మనసు రుచుకుంటున్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్న మాటలు తప్ప, ఈర్ష్య ద్వేషాలతో మీరు మాట్లాడుతున్న మాటలు తప్ప మీ వాక్యాలను ప్రజలు వినే పరిస్థితులు లేరు. మీరు ఎన్ని మాయా మాటలు చెప్పినా ప్రజలు మా వింటున్నారు. ప్రజాపాలనలో మొదటి సమావేశం అయింది. సెప్టెంబర్ 17న మరో ప్రజాపాలన కూడా తెరదీసి ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తే ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరు ఎన్ని కారు కూతలు కూసినా, ఎన్ని విధాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ప్రజలు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదిస్తారని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ చీప్ పాలిటిక్స్కు ఈరోజు ఏదైతే సోది మాటలు మానుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు మా ముఖ్యమంత్రి గారి సోదరుడు మీరు చెప్తున్నట్టుగా మొన్న మా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆదేశాలు ఇచ్చింది. మొట్టమొదలు కూల్చింది కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వారిదే. హైడ్రాలో ఎక్కడైతే తప్పుడు విధానాలతోటి ముందుకు పోతున్నది అక్కడ కులాలు, మతాలు, పార్టీలు, ధనవంతుల ఉన్నవంతుల నా అనే సంబంధం లేకుండా ఒక నిర్ణయాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. దాని ప్రకారమే ముందుకు పోతున్నాడు. తప్పనిసరిగా హైడ్రా
ప్రజల మన్నులను పొందుతుంది. అందుకే మా జిల్లాలో కూడా హైడ్రా రావాలని నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన. మా దగ్గర మాజీ శాసనసభ్యుడు అక్కడ మూలవాగును ఆనుకొని ఎఫ్టీఎల్ దానికి సంబంధించినటువంటి దానిలో నిర్మాణం చేస్తున్నారని చెప్పని కూడా ఉటంకిస్తూ అనేక జిల్లాల నుంచి కూడా ఈరోజు మద్దతు పెరుగుతుంది. ఈరోజు హైడ్రాను స్వాగతించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే వర్షాలు పడుతున్నటువంటి ఇబ్బందిని గమనించినాం. ఎందుకంటే చెరువులు కుంటలు అన్నింటినీ కూడా ఈరోజు కబంధ హస్తాల మధ్య చిక్కుకొని పోవడం వల్ల జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వపై ఉంది. కాబట్టి హైడ్రాను తీసుకురావడం జరిగింది. హైడ్రా ద్వారా రాబో రోజుల్లో ఎక్కడ ఏ ఫిర్యాదు అందినా అది సహేతుకం, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి. చెరువు కుంటని తెలిసే తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే వదిలిపెట్టమన్నారు. ఆ విధంగానే జరుగుతుంది. అదొక ప్రక్షాళన, దాన్ని అందరూ స్వాగతించాలని మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాష్ట్రాల్లో బుల్డోజర్లు తీసుకుపోతారేమో, మాది బుల్డోజర్ సంస్కృతి, తప్పు చేసిన వాడిని మేము ఇక్కడ విడిచిపెట్టామంటారు. ఇక్కడ మా బుల్డోజర్ బయలుదేరితే బీజేపీకి భయం వేస్తున్న సందర్భం. అరే 2022లోనే మేము వస్తాం అనుకుంటుమి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పరిపాలనలో ప్రజలందరూ కూడా ఇక మమ్మల్ని ఇక్కడ చూసుకుంటారని చెప్పనేటువంటి వారు కూడా అంటే ఈర్ష అనేటువంటి భావన వచ్చే మాట మాట్లాడినట్టుగా మేము భావిస్తున్నాం. వారు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. ఈరోజు వారికి కూడా అనేక సందర్భాల్లో జరిగినటువంటి అవమానాలకు వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. హైడ్రా చేసేటువంటి పనికి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎంపీ గారు స్వాగతించినట్టున్నారు. బుల్డోర్కి అడ్డం వస్తే తొక్కుకుంటూ ఉమ్మని అన్నట్టుగా కూడా చూసిలేదు పత్రికల్లో. మరి అదే పార్టీలో మరో ఎంపీ ఈ విధంగా మాట్లాడడం అంటే ఇది సహేతుకం కాదు. ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన పేరు వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి సాహసోపేతమైన నిర్ణయం. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి ప్రజలు డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రజలు వీళ్ళ మాటకు డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. హైడ్రాను స్వాగతిస్తారు. అందుకే అన్ని జిల్లాలకు రావాలని కోరుకుంటున్నారు. సగటు పౌరుడు సరే మీరు అన్నట్టుగా ఎవరైతే పేదలు ఉంటారో వారి కోసం కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తే వారిపైన కూడా తప్పనిసరిగా తగు చర్యలు తీసుకొని వారికి న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పని భావిస్తున్నాం. సరే ఇప్పుడు పట్టా భూములు అంటే తప్పుడు పద్ధతిలో పట్టా పొందుతుంది తప్పే కదా. పట్టా ఉండడం వేరు, ఆ పట్టా పొందడానికి అక్కడ అర్హుడా లేదని చూడాలి. హైడ్రా చేసే పని అది. ఈరోజు చెరువులలో పట్టా తీసుకుంటే ఎట్లా నిలుస్తుంది, కుంటలల్లో చెరువు తీసుకుంటే ఎట్లా నడుస్తుంది, ఎఫ్టీఎల్ ప్రాంతంలో పట్టా తీసుకుంటే ఎట్లా నడుస్తుంది. కాబట్టి మనం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తిగా ఎక్కడ కనిపించినా అక్కడ అక్రమ కట్టడంగా గుర్తించి ఈరోజు నోటీస్ ఇస్తూ కూల్చివేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఇవన్నీ కూడా 100 మీటర్లు నా నాలెడ్జ్లో 100 మీటర్ల పరిధి. ఆ ప్రాజెక్టు ప్రమాణాన్ని బట్టి, చెరువు ప్రమాణాలను బట్టి, కుంటను ప్రమాణం బట్టి వాగులు కూడా ఈరోజు 10 మీటర్ల వాగుకు, 20 మీటర్ల వాగుకు, 70 మీటర్ల వాగుకు డిస్టెన్స్ బఫర్ జోన్ అనేది క్లియర్గా నీటిపారుదల శాఖలో ఉంది. దానికి అనుగుణంగా నాకున్న సమాచారం గ్రామాల్లో వెళ్ళేటువంటి వాగులకైతే ఇంచుమించు 5 నుంచి 6 మీటర్లు, కాస్త పెద్ద వాగు అయితే 15 మీటర్లు, ఇంకాస్త పెద్ద వాగు మన మూలవాగు, నక్కవాగు లాంటి ప్రాంతాలలో 20 మీటర్లు కూడా బఫర్ జోన్కు చూపిస్తారు. అంటే వరదలు ఉధృతిగా వచ్చినప్పుడు ఇబ్బంది తలెత్తకుండా చూడండి. ఆ వాటిని కూడా ఆక్రమించుకున్నటువంటి వాటిని కూడా తొలగిస్తామంటే అది వద్దంటే ఈరోజు రేపు వర్షాలు పడ్డప్పుడు గ్రామాలు మునిపోయే పరిస్థితి వచ్చేటుంటే అంటే వాళ్ళలాగా అంటే కాళేశ్వరం నిర్మించి 1,00,000 కోట్లు వృధా చేసి కుంగిపోయే విధంగా చేసినటువంటి విధానం అది. అంటే వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు సహేతుకంగా తప్పనిసరిగా ప్రభుత్వం నియమ నిబంధనలకు అనుసరించే మైనర్ మేజర్ ఇరిగేషన్ సంబంధించి నియమ నిబంధనలు అనుసరించి అందులో అక్రమ కట్టడాలు ఉంటే వాటిని తొలగించేటువంటి కార్యక్రమం హైడ్రా ద్వారా ఈరోజు సిటీ పరిధిలో చేస్తున్నటువంటి ఉంది. తర్వాత కూడా మేము కోరుతున్నాం జిల్లాలకు రావాలి. జిల్లాలు కూడా ఈ పరిస్థితి జిల్లాలు కూడా కొన్ని జిల్లాలు కుంటాలు చెరువులు కూడా
ఆక్యుపై చేసుకున్న వాగుల పక్కన నిర్మాణం జరిగిన వాటిని కూడా తొలగించడానికి కోసం మేము ముఖ్యమంత్రి గారికి లేఖ కూడా ఈ మధ్యలో రాయడం జరిగిందన్నమాట తెలియజేస్తా ఉన్నాం.